హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తమ్ముడి పెళ్ళి కోసం అయితే మాకున్న పాత ఇంటికి కొత్త రంగులైతే వేసేసి కొత్తగా చేసేసాం కదా. ఇక కొట్టిన రంగులు ఈ బొగిట్లన్నీ ఇంకా కడగాలన్నమాట. ఇవి చాలా కష్టం కదా ఇక కడగాలంటే. బొగిట్లకి ఎక్కువగా రంగు ఉంటుంది. కొట్టిన కొంచెంసేపటికే మొత్తం ఎండిపోయినాయి అన్నమాట. ఇక ఈ బొగిట్లు కడిగినా కూడా సరిగా రాలేదనేసి వీటికైతే నిండుగా నీళ్లు పోస్తున్నా, అన్నిటినీ ఒక చోట పెట్టి. మాకైతే నీళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాకు బోర్ ఉంది. ఈ బోర్ వేసి దాదాపు 10-15 సంవత్సరాల పైనే అవుతుంది. మా నాన్నమ్మ ఉన్నప్పుడు అప్పుడెప్పుడో వేయించాము, ఇంటి దగ్గరే వేయించాం బోర్ అయితే. సో అప్పటి నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట. మాకు పొలానికి, ఇంటికి అవసరాలకి ఉపయోగిస్తూ ఉంటాం, అన్ని నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక మా పల్లెలో ఉన్న మోటార్ ఏమన్నా చెడిపోతే మా మోటార్ దగ్గర అందరూ వచ్చి నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు రోజు కూడా. సో మాకు నీళ్ళైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దేవుడి దయ వల్ల మాకు నీళ్ళ సమస్య అనేది లేనే లేదు ఇప్పటి వరకు. సో ఉన్న నీళ్ళతోనే ఇల్లు కడిగాం మొత్తం. చాలా నీళ్ళు వేస్ట్ అయ్యాయి. సో వీటికైతే నీళ్ళు పడుతున్నా ప్రజెంట్ అయితే. నార్మల్గా ఈ బకెట్లు అయితే ఇప్పుడే క్లీన్ చేస్తుంటే పోవడం లేదనమాట. అందుకే వీటికి నీళ్ళు నింపి 2 days ఆగితే కొంచెం బాగా క్లీన్ అవుతాయి అన్నారు. అందుకనేసి వీటికైతే నీళ్లు నిండుగా పోస్తున్నా, ఎందుకంటే ఈ బకెట్లు చాలా ఉపయోగపడతాయి కదా మళ్ళీ. సో అందుకనేసి వీటికన్నిటికీ నీళ్లు పోస్తున్నా అనమాట. సో పెయింట్ కొట్టడం అయిపోయింది. ఇంకా ఇవి కడగాలి, దాంతోపాటు ఇంట్లో అన్ని వస్తువులు కడగాలి, పాత్రలు కడగాలి, చాలా పనులు ఉన్నాయి. పెళ్ళి ఇంకా దగ్గర వచ్చేసిందనమాట. సో చాలా బిజీగా అన్ని పనులు చేయాల్సి వస్తుంది. సో అందరూ హెల్ప్ చేస్తున్నారు. మా చిన్నమ్మ, మా చిన్నాన్న, ఇంట్లో అందరూ కూడా హెల్ప్ చేయడం వల్లే చుట్టుపక్కల ఉన్న లేడీస్ కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు. కొంచెం పనులు అట్లా పాత్రలు కడగడం, ఏమైనా సర్ది పెట్టడం అట్లాంటి వాటిలో, కాబట్టి త్వరగా పనులు అయితే చేస్తున్నాం. సో ఎట్లా అట్లా పెళ్ళి అంటే ఊరికే జరగదు కదా, అన్నీ చాలా వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. నిజమే చెప్పారు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది ఊరికే అనలేదు అనిపించింది నాకైతే. సో చాలా పనులు ఉన్నాయి. నార్మల్గా చేసేద్దాం అనుకున్నాం పెళ్ళి అయితే, కానీ అంత నార్మల్గా అయితే ఏం అవ్వడం లేదు. సో పనులు పరంగా చూసి చాలా ఎక్కువ పనులే ఉన్నాయన్నమాట. సో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మొత్తం నీళ్ళైతే నింపి పెట్టేసా. అండ్ ఇక్కడ ఉన్న ఈ పాత్రలో చూడండి ఎంత రంగు ఉందో. పెయింట్ కొట్టేవాళ్ళు ఈ పాత్రలోనే ఎక్కువ కడిగేశారనమాట. ఇది మా పాత్ర అయితే కాదు, పక్క వాళ్ళది అనమాట. మా బోరు దగ్గర ఒక చుక్క నీళ్ళు కారితే అక్కడ ఆ సట్టి పెట్టి దాంట్లో నీళ్ళు లోడుకొని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు అది తెలియక దీంట్లోనే మొత్తం కడిగేశారనమాట. ఈ పాత్ర మొత్తం చాలా పాడైపోయింది. సో ఇది కడిగి ఇవ్వాలి వాళ్ళకి. ఎంతైనా మన దగ్గర పెట్టారు కదా, మొత్తం పాడి చేసి తిట్టుకుంటారు కాబట్టి మొత్తం కడగాలి. అందుకనేసి దీన్ని మొత్తం క్లీన్ చేస్తున్నా ఇకైతే. ఇక ఈ చిన్న డబ్బాలు కూడా ఉన్నాయి, పెయింట్ కొట్టినవి, కలర్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి కూడా పనికొస్తాయి అనేసి వీటికి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. వీటికి కూడా నీళ్ళు పట్టుతున్నా, ఎందుకంటే పల్లెటూరు కదా, ఈ డబ్బాలు పారేయడం వల్ల ఏం యూజ్ ఉండదు, కానీ ఉపయోగిస్తే దేనికో దానికైతే యూజ్ అవుతాయి అనేసి వీటికి కూడా క్లీన్ చేద్దామని నీళ్ళైతే నింపుతున్నా. ఇవి పెయింట్ కాబట్టి పెయింట్ కొట్టడం అయిపోయినప్పుడే కడిగింటే కొంచెం వచ్చేసేవేమో. మేము ఒక 10 నిమిషాలు లేట్ చేసామంతే, మొత్తం ఆరిపోయాయి. బొకెట్లు, ఈ చిన్న డబ్బాలు అన్నీ ఆరిపోయాయి అనమాట. సో మళ్ళీ క్లీన్ చేద్దాంలే అనేసి అట్లే ఉండిపోయాం, వంట చేస్తూ ఉండిపోయాము. అందుకనేసి వీటికన్నిటికీ నీళ్ళు బాగా పట్టి ఇంకా 2-3 days తర్వాత వీటిని అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ నుంచి మా వీడియోస్ ఫాలో అవుతున్న అందరూ కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మంచి కామెంట్స్ చేస్తున్నారు. మా ఇంటి గురించి చెప్పినప్పుడు కూడా అందరూ కూడా పెయింట్ కొడుతున్నారు కదా, పైన ఇల్లు కాడుతుంది అంటున్నారు. సో పైన కూడా ఏదైనా వేపించండి అనేసి చాలా బాగా సపోర్ట్గా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మీ అభిమానానికి, మీ సజెషన్కి నిజంగా చాలా కృతజ్ఞతలు. ఇలాగే ఎప్పుడు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ఈ పాత్ర అయితే క్లీన్ చేస్తున్నా. ఇది స్టీల్ది కాబట్టి మొత్తం బాగా వచ్చేస్తుంది, కానీ పెయింట్ డబ్బాలు కాబట్టి ఇవైతే పోలేదు. ఎంత ట్రై చేసినా మళ్ళీ కడుగుదామని అట్లే పెట్టేసి దీని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎట్లా ఉంటా ఏంటి అనేది ఆల్రెడీ నా చేతులు ఎందుకు ఇలా అయ్యాయి అనేసి వీడియో చేశాను. కొత్తగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఏమైంది ఏంటి అని అడుగుతున్నారు. సో కొంచెం ఓపిక చేసుకొని నా ఛానల్లో ముందు నా చేతులకి ఏమైంది, మా ఇల్లు ఎందుకు ఇలా ఉంది, మా అమ్మ నాన్న ఎందుకు చనిపోయారో, ఎందుకు సూసైడ్ చేసుకున్నారో మొత్తం చెప్పాను అనమాట. సో చూసేవాళ్ళు ఏమైనా తెలుసుకోవాలంటే మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూడండి. అప్పుడు తెలుస్తుంది నా చేతులు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్కి చాలా కృతజ్ఞతలు. సో పెళ్ళి కాబట్టి ఇంకా మా తమ్ముడు పెళ్ళి చేయబోతున్నాం. సో దానికోసమని ఇంటికి పెయింట్, తర్వాత ఇంకా వస్తువులన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసి ఇంట్లో సర్దాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. సో
ఈ రోజుకైతే పెయింట్ కొట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా పాత్రలన్నీ కడిగి సర్దాల్సి వస్తుంది. ఇంక నెక్స్ట్ వీడియో నుంచి పాత్రలు సర్దడం, తర్వాత షాపింగ్ కూడా చేసేసామన్నమాట. సో కొంచెం బంగారం కొన్నాం, కొంచెం బట్టలు ఒక్కొక్క జత అందరికీ కొన్నాం అనమాట. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.